ప్రస్తుతం మనతో హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పోవాడ వెంకటేశ్వరరావు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీకు తెలిసే ఉంటుంది. అసలు ఏ విధంగా చూస్తారు? గతంలో 6వ తారీఖు వరకు ఈయనకు ముందస్తు బెయిల్ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఈరోజు సుప్రీంకోర్టు తప్పుపట్టడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒక హైకోర్టు సీనియర్ అడ్వకేట్గా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు దీని మీద? సార్ నమస్కారం సార్. 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మాచర్లకు సంబంధించి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి అక్కడ చేసుకోవటం, దాంతోపాటుగా బాక్సులు కూడా పగలగొట్టేయటం వికృత చేస్తారన్నమాట. ఒక ప్రజాస్వామ్యంలో బాధ్యత కలిగిన వ్యక్తి, ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్న వ్యక్తి, ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన వ్యక్తి ముందు వారు చేసినటువంటి దుశ్చర్యలను తీవ్రంగా ఒక న్యాయవాదిగా నేను ఖండిస్తున్నాను. ఇలాంటి సందర్భంలో వారి మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేయటం, ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాత ఎక్కడ పోలీసు వారు అరెస్ట్ చేస్తారేమోనని, అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళ యాక్షన్ ఇంకో తీరుగా ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో ఉంటుంది కనుక పోలీస్ వ్యవస్థ అరెస్టు చేస్తారేమన్న భయంతో ముందస్తు బెయిల్కి రావటం జరిగింది. ముందస్తు బెయిల్ పిటిషన్ ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇస్తూ 6వ తారీఖు వరకు కూడా పరిమితి విధిస్తూ ఇవ్వటం జరిగింది. దీని మీద ఎవరైతే శేషగిరిరావు, నంబూరి శేషగిరిరావు గారు తన ప్రాణానికి రామకృష్ణారెడ్డి వల్ల ముప్పు వాటిల్లందని గతంలో ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ని రద్దు చేయమని సుప్రీంకోర్టు రావటం, ఈరోజు విచారణ జరగటం, తీర్పు ఇవ్వటం కూడా జరిగి ఒక సెన్సేషనల్ అన్నమాట, ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఒక కంటెస్టెడ్ క్యాండిడేటు అధికార పార్టీకి ఉన్నకు సంబంధించిన వ్యక్తిని కౌంటింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతాలలోకి వెళ్ళొద్దని నిషిద్ధం ఇవ్వటం అంటే అంతకన్నా తనకు అవమానం ఇంకొకటి లేదు. వ్యక్తిగతంగా బెయిల్ ఇవ్వటం అనేది కోర్టు యొక్క విచక్షణాధికారం. ఇక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్ కావటం, తర్వాత కౌంటింగ్ కూడా ఉండటం ద్వారా షరతులతో కూడిన 6వ తారీఖు వరకు, అంటే 4వ తారీఖు కౌంటింగ్ ఉంది కాబట్టి అతను కూడా ఒక పార్టీ తరఫున అభ్యర్థిగా నించున్నాడు కాబట్టి డిస్క్రిషనరీ పవర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినప్పటికీ కోర్టు తీర్పును గౌరవిస్తూనే వ్యక్తిగతంగా నేనైతే యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వటాన్ని వ్యక్తిగతంగా నేనైతే వ్యతిరేకిస్తాను. ఎందుకంటే ఒక చట్టాన్ని అమలు చేయవలసిన వ్యక్తులు, ఒక చట్టం ప్రకారంగా నడుచుకోవాల్సిన వ్యక్తులు, చట్టానికి జవాబుదారీగా ఉండవలసిన వ్యక్తులే వీధి గోండాలులాగా దౌర్జన్యకాండ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వ్యక్తులు కేసులు ఉంటే ఖచ్చితంగా కఠినంగా ఉండవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేనట్లయితే అసాంఘిక శక్తులు పేటరేగిపోయే అవకాశం ఉంటుంది. మనది ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానులే. చట్టం ముందు అందరూ సమానులు అయినప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి ఒక విధమైనటువంటి బెయిలు, ఒక సామాన్య మానవుడికి ఇంకొక విధమైన బెయిల్ అనేది ఉండదు. ఆ సందర్భంలో అతను చేసినటువంటి నేర ప్రవృత్తి, ఆ సమయంలో అతను చేసినటువంటి నేర తీవ్రతను ఆధారంగా చేసుకున్నట్లయితే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా జరగవలసిన ఎన్నికలకు విధులకు ఆటంకం చేయటం, ఓటర్లను భయభ్రాంతులు చేయటం తీవ్ర నేరంగా నేనైతే వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఇలాంటి వ్యక్తులకి కోర్టు ప్రొటెక్ట్ చేయజాలదు, ఇలాంటి వ్యక్తులకి చట్టం ప్రొటెక్ట్ చేయజాలదు. కనుక ఇలాంటి వ్యక్తుల మీద కఠినంగా చట్టాలు ఉన్నప్పుడు, కఠినంగా తీర్పులు ఉన్నప్పుడు, కఠినంగా చట్టం తీసుకుని వెళ్ళినప్పుడు చట్టం అంటే భయం వస్తుంది. ఏది ఏమైనా చట్టం నుంచి పిన్నెల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి తప్పించుకోజాలడని తాత్కాలిక ఉపశమనం కోసం ఇచ్చినటువంటి ముందస్తు బెయిలే రేపు 4వ తారీఖు కౌంటింగ్ అయిపోతుంది, 6 వరకు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ గడువు అయిపోతుంది. కాబట్టి భవిష్యత్తులో ఆయన పోలీసుల ముందు లొంగటమో లేదా ఎక్సెప్షన్ తీసుకోవటమో జరుగుతుంది. దీని మీద కోర్టులు చాలా తీవ్రంగా ఉన్నాయని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయంగా చూస్తున్నాను. ఏ ప్రజానాయకుడు కూడా శాంతియుతంగా జవాబుదారీతనంగా ఉంటేనే
ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు ఉండగలదు. ఇలాంటి ప్రైవేటు సైన్యంతో, ప్రైవేటు ఆర్మీతోటి, కొంతమంది అసాంఘిక వ్యక్తులతో, యుద్ధ వాతావరణంతో భయభ్రాంతులకు కనుక గురి చేసి ఎన్నికల్లో వస్తే చాలా ప్రజాస్వామ్యానికే ప్రమాదం అని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. ఇలాంటి వ్యక్తులకు ఖచ్చితంగా శిక్ష పడవలసిందే.